నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్. తెలంగాణ వాసులకు అలర్ట్, స్థానికత కష్టాలకు కమిటీ నియామకం. ప్రైవేటు ఉద్యోగాలకు డీఈటీలో నమోదుకు పరిశ్రమల శాఖ పిలుపు. నూతన సంవత్సరంలో ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి. పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ. మిర్యాలగూడలో ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ లేబర్ రూమ్, జనరల్ వార్డులను తనిఖీ చేసి ఆసుపత్రిలో నిర్వహిస్తున్న డెలివరీలు తదితర అంశాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ సమర్తో మాట్లాడారు. మాతా శిశు మరణాలు సంభవించకుండా పౌష్టికాహారం తీసుకోవటం, పరీక్షలను సకాలంలో చేయించుకోవటంపై గర్భిణీ స్త్రీలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని చెప్పారు. చెప్పడం కాదు, మన హాస్పిటల్స్లో అయితే MCH కార్డ్స్ ఉంటాయి. అందులో మేము చెప్పి అందులో అంటిస్తారు. ఇలా పిల్లడి ఇన్స్టిట్యూషన్స్కి దఫా చేస్తాను. లోకల్ ప్రైవేట్ ఆఫర్ చాయిస్ లేకపోతే గవర్నమెంట్ అసలు 24 hours వాళ్ళకి నడుస్తున్నట్టు కూడా విచ్చిల్ పేరెంట్స్ వస్తుంది. 35 వీక్స్ షో ఉంది. పెయిన్ అని చెప్తాను. ఇంకా NIC దగ్గర లేదు కదా అని ప్రిపేర్ చేస్తాను. వాళ్ళకి చెప్పాము, చెప్తే మళ్ళీ సంగతి వెళ్తామంట. ఆమె ఇంటర్నల్ హెమరేజ్ ఎలా అయింది అక్కడ చెప్పుకునేసరికి షుగర్ డయాగ్నోసిస్ ఇంటర్నల్ హెమరేజ్ డెలివరీ అయింది. క్లినికల్ షుగర్స్ ఇలాంటివి వైరస్ ఉంటే దయచేసి ఒకసారి GGHకి అంటే మీకు అనిపిస్తుంది అనేది మీరు వెంటనే DMHO గారికైనా చెప్పాలి, మిగతా DCHSకి అయినా వెంటనే ఫోన్ ద్వారా చెప్పాలి. యూ డోంట్ గెట్ సచ్ కేసెస్ ఎవ్రీడే కదా. సో ఒకటి ప్రకాష్ నగర్లో ఒకటి MSP ఉంది. సో అది NSP ల్యాండ్ ఒకవేళ ఒప్పుకుంటే మీరు అప్పుడే మాట్లాడవచ్చు. మనకి మంచి ల్యాండ్ దొరుకుతుంది. నేను అన్ని 2 జాగాలు మీరు ఎమ్మెల్యే గారికి ఏం చూపెట్టారు, ఏ జాగా చూపెట్టారు, మరి తన అభిప్రాయం ఏంటి? ఈ జాగాలో NSPలో వేరే కాడ ఫౌండేషన్ స్టోన్ ఎక్కడ ఇద్దాం అనుకుంటున్నారు? ప్రకాష్ నగర్ ల్యాండ్ ఎక్కడ? సో NSP గురించి ఎందుకు ప్రకాష్ నగర్ ఇచ్చారు, ఆ PHCకి NSP క్యాంప్ వచ్చారు. ఇష్యూ అప్పుడు ఉంది. దీనికి ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసేసి పని స్టార్ట్ చేయండి. రేట్ తీసుకుని మరి పంచాయతీ ఎలక్షన్ వస్తే ఏం చేస్తారు బాబు? రెండు ఒకటే సరే. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. జిల్లా ఎస్పీ ఆదేశాలతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న పోలీసులు గతానికి భిన్నంగా ఉన్న నూతన సంవత్సర డీజే కూతలు, టపాసుల మోతలు, బైక్ రైడ్స్ తో హల్చల్ చేసే గత సంబరాలకు భిన్నంగా వేడుకలు జరిగాయి. ఈసారి పోలీసులు విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు స్పెషల్ డ్రైవ్లు, పోలీసులు 8 బృందాలుగా గల్లీ గల్లీ గాలుస్తుండటంతో ఇంటికి పరిమితమైన కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఇంటికి పరిమితమై అయిన వారి మధ్య ఆత్మీయంగా సంబరాలు జరుపుకుంటున్నారు. మిర్యాలగూడ ప్రధాన రహదారులు ప్రశాంతంగా మారాయి.
ఊరుతానే ఉన్నానా నేను తీసుకోండి. జీరో 325 అంత గట్టి కూడా ఏం పేరు తమ్ముడు? రావట్లేదు, సౌండ్ రావట్లేదు బాబు. ఊదనా? అది సౌండ్ రావాలి. ఊదు 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 మళ్ళీ ఊదు 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 మళ్ళీ మధ్యలో ఆపుతున్నావు, కొంచెం ముందుకు రా. ఓకే, రైట్ రైట్ రైట్. సార్ ఫోటో తీసుకోండి సార్. ఫోన్ సంవత్సర శుభాకాంక్షలు పోలీస్ శాఖ తరఫున. ఈరోజు ఈ నూతన సంవత్సరాల వేడుకల సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో అందాజా ఒక 100 మంది సిబ్బందితోటి బందోబస్తు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 8 ప్లేసెస్లో వెహికల్ చెక్కింగు, డ్రంక్ అండ్ డ్రైవ్, 6 పెట్రోలింగ్ పార్టీలతోటి పట్టణం అంతా కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇవాళ వేయటం జరిగింది. ప్రజలంతా కూడా చాలా వరకు సహకరించారు. ప్రస్తుతం సిచ్యువేషన్ అంతా కూడా పూర్తిగా పీస్ఫుల్గా ఉంది. ఇదే విధంగా ఈ బందోబస్తు రాత్రంతా కొనసాగుతుంది. ప్రజలందరూ కూడా వేడుకల్ని తమ తమ ఇంట్లో జరుపుకోవాల్సిందిగా మరొకసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు. తూర్పుగోదావరి జిల్లా పళ్ల వెంకన్న నర్సరీలో 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వివిధ రకాల పూల మొక్కలతో రూపొందించిన ఆకృతి అందరినీ ఆకర్షిస్తోంది. ఎప్పుడూ వివిధ రకాల మొక్కలు, పూలను పండించడంలోనూ నూతన సంవత్సరం, సంక్రాంతి, ఉగాది, స్వతంత్ర దినోత్సవం వంటి పండుగ దినాలలో పలు రకాల మొక్కలు, పూలతో ఎంతో అందంగా వివిధ రకాల ఆకృతులను ఏర్పాటు చేయడంతో కడియపుల్లంక రైతాంగం తమ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. ఈ ఏడాది దేశమంతా సుభిక్షంగా ఉండాలని పూల మొక్కలతో 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విధంగా రూపొందించామని చెబుతున్న పళ్ల వెంకన్న నర్సరీ యజమాని. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ ద్వారానే ఒకరికొకరు అభినందనలు పంపుకుంటున్నారు. ఇక ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. న్యూ ఇయర్ విషెస్ ని తమ ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. న్యూ ఇయర్ కోసం ఎదురుచూస్తున్న సైబర్ నేరగాళ్లు
పాపులిస్ట్ ఆఫర్ల ద్వారా ప్రజలను తమ బాధితులుగా మార్చుకుంటున్నారు. అందుకు అలాంటి బహుమతి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ బృందాలు సూచిస్తున్నాయి. న్యూ ఇయర్ లో మీకు తెలియని నెంబర్ నుండి ఫోన్ కాల్ వచ్చినా గిఫ్ట్ లేదా ఆఫర్లు ప్రకటిస్తే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇది మోసపూరిత కాల్ కావచ్చు. అటువంటి కాలర్తో మీ బ్యాంకింగ్ సంబంధిత సమాచారాన్ని ఏదీ షేర్ చేయవద్దు. వారు మిమ్మల్ని ఏదైనా యాప్లను డౌన్లోడ్ చేయమని అడిగితే చాలా జాగ్రత్తగా ఉండండి. అలా చేయటం చాలా ప్రమాదకరం. సైబర్ నేరగాళ్లు నూతన సంవత్సరంలో గ్రీటింగ్స్ ద్వారా ప్రజలకు తమ బాధితులుగా మార్చుకోవచ్చు. మీరు వాట్సాప్ లేదా ఏదైనా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీకేదైనా మెసేజ్ కు సంబంధించిన లింక్ లేదా మరేదైనా ఈ కార్డుని స్వీకరిస్తే దానిపై క్లిక్ చేయకండి. దీనివల్ల మీ మొబైల్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక సైబర్ దుండగులు మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయగలరు. వారు మీ బ్యాంకు బ్యాలెన్స్ ని నిమిషాల్లో ఖాళీ చేయవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అందుబాటులోకి తీసుకువచ్చిందే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ. ఇందులో నిరుద్యోగులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని పరిశ్రమల శాఖ తెలిపింది. తొలుత వ్యక్తిగత వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోన్ నెంబర్, పాస్వర్డ్ ద్వారా లాగిన్ కావాలి. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎలాంటి ఖర్చులు లేకుండా ఉచితంగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే డీఈఈటీ రిజిస్ట్రేషన్లో ఉద్యోగార్థులు ప్రాథమిక సమాచారంతో పాటు విద్యార్హతలు, నైపుణ్యాల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగా వ్యక్తిగత రెజ్యూమ్ అందుబాటులోకి వస్తుంది. విద్యార్హతల ఆధారంగా ఖాళీ ఉద్యోగాల సమాచారం ఈ యాప్ అందిస్తుంది. తయారీ, ఐటీ, ఫార్మా, వ్యవసాయ తదితర రంగాలకు సంబంధించిన ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు ఖాళీల వివరాలు ఇందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉంటాయి. ఈ యాప్కు సంబంధించి మరిన్ని వివరాలను డీఈఈటీ యాప్ లేదా అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చు. నిరుద్యోగ యువతకు ఇదొక సువర్ణ అవకాశం. ఒకే చోట ఉద్యోగ ఖాళీల వివరాలు అందుబాటులోకి వస్తాయి. తద్వారా నచ్చిన ఉద్యోగంలో చేరవచ్చని డీఈఈటీ సంస్థ చెబుతోంది. ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ గ్రోత్ సెంటర్ల ఆధారంగానే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేశారు. సగటున 15 నుంచి 20% వరకు పెంచుతామని, జనవరి 15 నాటికి అధికారులు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో భూమి రిజిస్ట్రేషన్ విలువలను తగ్గించుకోబోతున్నామని చెప్పారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో పెంపుదల గాని తగ్గింపు గాని ఉండదని, యథాతథంగా ఉంటాయన్నారు. గత ప్రభుత్వం శాస్త్రీయ పద్దతిలో కాకుండా ఇష్టానుసారం రిజిస్ట్రేషన్ విలువలు పెంచిందని ఆరోపించారు మంత్రి. ఆ పొరపాట్లను ఇప్పుడు సరిచేస్తామని చెప్పారు. వాస్తవానికి జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు సవరించాలని భావించింది ఏపీ ప్రభుత్వం. అయితే పలు వర్గాల నుంచి వచ్చిన వినతులతో అమలు తేదీ వాయిదా వేసింది. భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు కొత్త ధరలను ప్రతిపాదించి అభిప్రాయం సేకరించాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. భూములకు ఉన్న డిమాండ్, ప్రస్తుతం ఉన్న ధరలను పరిశీలించి కొత్త ధరలపై ముసాయిదాలు తయారు చేయాలని చెప్పింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్. తెలంగాణ వాసులకు అలర్ట్, స్థానికత కష్టాలకు కమిటీ నియామకం. ప్రైవేటు ఉద్యోగాలకు డీఈటీలో నమోదుకు పరిశ్రమల శాఖ పిలుపు. నూతన సంవత్సరంలో ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి. పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ. మిర్యాలగూడలో ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.